బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జకీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సమక్షంలో మంగళవారం నసూర్లాబాద్ మండలం దుర్కి పిఎస్సిఎస్ చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్, నసూర్లాబాద్ కోఆప్షన్ సభ్యులు ముస్తఫా హుసేన్, వాజిద్, హాజీపూర్ సర్పంచ్ అరిగే అంజయ్య, లింగంపల్లి తాండా, అగోల్ తాండా మాజీ సర్పంచ్ బాద్యా నాయక్, బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామం, బాన్స్వాడ మండలం పులికుచ్చు తాండా గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ, గృహలక్ష్మి, గృహజ్యోతి 4 పథకాలు అమలు చేసిందన్నారు. 2 గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామన్నారు. గతంలో ఏమైందంటే ఇక్కడ గట్టి లీడర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేడు. వీళ్ళు అరాచకాలు ఎదిరించి ధైర్యంగా కార్యకర్తలు కాపాడే లీడర్ లేకపోవడం వల్ల భయం ప్రాంతాలకు గురై సరెండర్ అయిపోయి అక్కడ మగ్గింది తప్ప ఈ రోజు ధైర్యం వచ్చింది వాళ్ళకు. కాంగ్రెస్ గతంలో జైరాబాద్ పార్లమెంటు ఓడిపోవడానికి ప్రధాన కారణం బాన్స్వాడ అనే పేరుండే. కాబట్టి ఇలా పేరు చెదరగొట్టి 20 నుంచి 30,000 మెజార్టీ ఇచ్చి మీ యొక్క ఇన్ఛార్జ్ మీ కింద పనిచేసి మీ యొక్క గౌరవాన్ని పెంచే పని చేస్తాం, పార్టీ గౌరవాన్ని పెంచే పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఒకటే చెప్తున్నారు, అరాచకం లేదు, అన్యాయం లేదు, ధర్మం న్యాయం మాత్రమే నడుస్తుందని చెప్పి పోలీస్ ఆఫీసర్లు చెప్తా ఉంటే ఇప్పుడు ప్రజలు సంతోషపడతా ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి పోతే మీరే చేసుకోవాలి, మీరు చెయ్యమని వెలగొట్టింది సార్. మీరు చేయడం వల్ల అందులో ఉన్న గడ్డి కానీ సిల్ట్ కానీ మొత్తం తీసేసి మాకు నీళ్లు పేలేందుకు నీళ్లు పడేటట్టు చేసింది. కాబట్టి ఇది మీకు మరి రైళ్ల పక్షాలు మీరు చేసినట్టే మీకు చాలా మేలైతే సార్ అని చెప్పి మొక్తా ఉంటే చాలా సంతోషమైంది సార్. పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకులకు ఎంత మంచి సంస్కారం నేర్పించిందో. చలో పోచారం శ్రీనివాస్ రెడ్డి లేడీ మీటింగ్ లో మాట్లాడినట్టే మనం అనుకోవచ్చు. ఆయన సొంతగా కూర్చున్న మీటింగ్ లో వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నాడు అంటే రెచ్చగొట్టమని చెప్తున్నాడా? బిడ్డ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 40 సంవత్సరాల నుంచి ఓపిక బట్టి ఉన్నారు. ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఈ భయానికి కొంతమంది నువ్వు లొంగపరుచుకున్నావు, కేసులు పెట్టి ఇది పెట్టి లోపల వేసుకున్నావు. ఇవాళ వాళ్ళ తెలివి వచ్చింది, బయటకు వస్తున్నారు మొత్తం. బిడ్డ ఇన్ని రోజులు మాకు భయపెట్టి ఏదో భయానికి నీ దగ్గరకు వచ్చింది, కానీ ఇప్పుడు మాకు సరైన నాయకత్వం వచ్చింది. మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన స్కీములు, సోనియా గాంధీ 6 గ్యారంటీలు ప్రకటిస్తే 4 గ్యారంటీలు ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు. ఇవాళ 0 బిల్లు కానీ, అదే కాకుండా మరి 500 రూపాయల సిలిండర్ కానీ మాకు చాలా మంచి పని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇవాళ రైతులు, మహిళలు చెప్తా ఉంటే చాలా సంతోషమైంది సార్. మీకు నేను చూసే ఆఫీసర్లు కూడా వాళ్ళు తినాలని తింటా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా నేను ఎక్కువ చెప్పుకుంటా తారేడు గారు బాబు నేను బస్సులో చెప్పినాం, కానీ నాకు 12 రోజుల తర్వాత చెవులు వచ్చింది. నేను రండి నేను వ్యవసాయం చూసుకుంటున్నాను. అయినా మీ అందరికీ సీలు కానీ కిషోర్ కానీ మీరు అందరూ ధైర్యవంతులు. ముందు మీ అందరినీ విరోత్సవం తప్పనిసరిగా మీరందరూ రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయండి. మీకు ఏ పనున్నా మేము కూడా సహకరిస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన